మన దేశంలో జ్వరాలు చాలా కామన్. ఈ జ్వరాల్లో కూడా టైఫాయిడ్ ఇంకా కామన్. మరో మాట చెప్పాలంటే ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఏదో ఒకసారి టైఫాయిడ్ బారిన పడి తీరతాడు. అయితే ఏదో టైఫాయిడ్ రావటం తగ్గిపోవటం అన్నట్టు కాకుండా ఇది కొంతమందికి రికరెంట్గా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలాగే రికరెంట్గా రావటం మాత్రమే కాదు, దీనివల్ల వెంట్రుకలు ఊడటం దగ్గర నుంచి మొదలుపెట్టి ఎడతెగని నీరసం, అలాగే నరాలు బలహీనపడటం, ఇలాగ అనేక కాంప్లికేషన్స్ వస్తాయి. మరి ఇలాంటి ఈ టైఫాయిడ్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ వచ్చిన రికరెన్సీ లేకుండా ఎలాగ తప్పించుకోవాలి, దీనికి సంబంధించిన ఆయుర్వేద ఇంటి వైద్యాలు ఏమిటి, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది సాధారణ జ్వరాలు, ముఖ్యంగా టైఫాయిడ్ జ్వరం, దీన్ని తగ్గించుకునేటటువంటి మార్గాలు. జ్వరం అనేది ఒక వ్యక్త లక్షణం, అంటే అనేక సమస్యలకు ఇది ఒక మేనిఫెస్టేషన్, ఇది ఒక లక్షణంగా ఉంటుంది. అలాగే కొన్ని తరుణ వ్యాధుల్లో, కొన్ని దీర్ఘకాలపు వ్యాధులలో జ్వరం వస్తూ పోతూ ఉంటుంది. ఇందుకు మునుపు రకరకాల సమస్యలు ఎలాంటివి ఏమైనా ఉంటే బ్యాక్టీరియా క్రిములు, వీటి వల్ల జ్వరాలు ఎక్కువగా వస్తూ ఉండేవి. కానీ క్రమంగా ఆ స్థానంలో ప్రస్తుతం వైరస్ క్రిముల వల్ల ఈ జ్వరాలు ఎక్కువైపోతున్నాయి. ట్రాజడీ ఏమిటంటే ఈ వైరల్ జ్వరాలు అనేవి మొండిగా బాధిస్తూ ఉంటాయి, డెఫినెటివ్ ట్రీట్మెంట్ కూడా ఉండదు. ఇలాంటప్పుడు ఆయుర్వేదం మీకు ఉపయోగపడుతుంది. అంటే ఇలాంటి ఈ జ్వరాలని ఎదుర్కోవటానికి ఇమ్యూనిటీని స్ట్రెంథన్ చేసుకునేటువంటి ట్రీట్మెంట్స్ ఆయుర్వేదంలో ఎక్కువ ఉన్నాయి. అందుకే కోవిడ్ తర్వాత ఆయుర్వేదం ప్రాధాన్యత అందరికీ తెలిసి వచ్చింది. ఏదేమైనా ఈ మలేరియా కానీ, టైఫాయిడ్ కానీ, ఇతర వైరల్ జ్వరాలు కానీ, వీటన్నిటినీ ఎదుర్కోవాలంటే ఇమ్యూనిటీని పెంచుకోవాలి. అయితే ఇలా ఈ జ్వరాలకి అతి ముఖ్యమైన కారణం ఏంటంటే అపరిశుభ్రత, ఈగలు వాలినటువంటి మలమూత్రాలు, కలుషితమైనటువంటి నీళ్లు, అలాగే కలుషితమైనటువంటి ఆహార పదార్థాలు, వీటి వల్ల సాల్మొనెల్లా టైఫాయి అనేటటువంటి బ్యాక్టీరియా మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. 5 నుంచి 14 రోజుల తర్వాత ఈ టైఫాయిడ్ వ్యాధిని కలగజేస్తుంది. సరే, మరి ఈ టైఫాయిడ్ తాలూకు లక్షణాలు ఎలా ఉంటాయి, ఇది మనం తెలుసుకోవాలి. ఒకటి, తలనొప్పి ఉంటుంది. జ్వరం సరే కానీ విపరీతమైన నీరసం ఉంటుంది. ఎంత నీరసం అంటే ఇటు పుల్లదీసి అటు పెట్టలేనంత నీరసం. అలాగే గొంతు నొప్పి ఉంటుంది, దగ్గు ఉంటుంది. అయితే జ్వరం మీరు గమనిస్తే స్టెప్ ల్యాడర్ ఫ్యాషన్, అంటే రోజు రోజుకి ఇది పెరుగుతూ ఉంటుంది. ఇంకా మగత ఉంటుంది, పొట్టలో అసౌకర్యం ఉంటుంది, అందుకే ఎంట్రిక్ ఫీవర్ అంటారు. అలాగే నీళ్ళ విరేచనాలు కూడా అవుతూ ఉంటాయి టైఫాయిడ్లో. మలబద్ధకం కూడా ఉండొచ్చు. అయితే దీనికి సంబంధించి మంచి ఆయుర్వేద గృహ వైద్యం ఉంది, ఇది తెలుసుకుందాం. ముందుగా మీరు సిద్ధం చేసుకోవాల్సింది, ఈ టైఫాయిడ్ రాకూడదనుకున్నా, వచ్చినా తగ్గాలనుకున్నా, రికరెంట్గా ఇబ్బంది పెట్టకుండా ఉండాలనుకున్నా ఈ కాంబినేషన్ బాగా పనిచేస్తుంది. మీకు కావాల్సినవి పట్టిక, అంటే ఆలం, ఇంకా తిప్పతీగ, 2 జ్వరహారాలుగా పనిచేస్తాయి. పట్టిక మీకు ఆయుర్వేద మూలికలు అమ్మే అంగళ్ళలో దొరుకుతుంది. చూడటానికి పట్టిక బెల్లం లాగా ఉంటుంది, కానీ తీయగా ఉండదు. ఇలాంటి ఈ ఆలం పట్టికని తెచ్చుకొని దాన్ని పొడి చేయాలి. ఇలాంటి ఈ పట్టిక భస్మానికి లేదా పొడికి రెట్టింపు తిప్పతీగ ఆకుల ముద్దని కలిపి మెత్తగా నూరి ఒక బఠానీ గింజలంత మాత్రలు చేసుకోవాలి. ఆరబెట్టుకొని ఉంచుకొని పూటకి 1 లేదా 2 మాత్రల చొప్పున దీన్ని 2 పూట్ల మింగుతూ ఉంటే టైఫాయిడ్ ఫీవర్లో ఫాస్ట్గా రిలీఫ్ అనేది వస్తుంది. మీరు ఒకవేళ మెయిన్ మెడిసిన్ ఏది వాడినా దీన్ని వాడుకోవచ్చు, కాంప్లిమెంట్ చేస్తుంది. అలాగే ఇంకొకటి మంచి జ్వరహరంగా పనిచేసేది, టైఫాయిడ్ని తగ్గించేది వేప బెరడు. దీన్ని తేనె అనుపానంగా తీసుకోవాల్సి ఉంటుంది. రోజు 2 సార్లు పూటకి 200 మిల్లీలీటర్ల నీళ్ళకి 20 గ్రాముల వేప బెరడు వేసి 50 మిల్లీలీటర్ల నీళ్లు మిగిలేలాగా చిన్న మంట మీద మరిగించి దించి చల్లార్చుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు వడపోసుకొని 5 మిల్లీలీటర్ల తేనె కూడా కలిపి తాగుతూ ఉండాలి. ఇలాగా టైఫాయిడ్ తగ్గే వరకు రెగ్యులర్గా చేస్తుంటే ఫాస్ట్గా మీరు రికవర్ అవుతారు దీని నుంచి. అయితే ఈ సమస్య మరీ ఇబ్బంది పెడుతుంటే ఏం చేయాలి? దీనికి సంబంధించి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు సుదర్శన చూర్ణం 2 పూట్ల పూటకి 1 గ్రామ్ పొడిని 1 టీ స్పూన్ తేనెతో తీసుకోమని సజెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇమ్యూనిటీని పెంచడం అవసరం. స్వర్ణమాలిని వసంత అనే దాన్ని ఇలాంటి సందర్భాల్లో సెలెక్ట్ చేసుకుంటాం. 2 పూట్ల కూడా పూటకి 1 లేదా 2 మాత్రలను మింగమని 10 నుంచి 20 మిల్లీలీటర్ల దశమూలారిష్టానికి నీళ్ళు కలుపుకొని దీన్ని కూడా అడ్జువెంట్గా తీసుకోమని సజెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ మళ్ళీ ఇబ్బంది పెడుతూ ఉంటే సన్నిపాత భైరవం అనే దాన్ని ప్రిస్క్రైబ్ చేస్తాం. 3 పూట్ల కూడా పూటకి 60 నుంచి 120 మిల్లీగ్రాముల ఔషధాన్ని దీన్ని 1 పావు టీ స్పూన్ తేనెతో కానీ
లేదా 20 మిల్లీలీటర్ల దశమూలారిష్టంతో కానీ, లేదా 100 మిల్లీలీటర్ల నీళ్లతోటి 1 గ్రాము త్రికటి చూర్ణం వేసి మరిగించి దించి గోరువెచ్చగా అయిన తర్వాత వడగట్టుకొని ఆ నీటితో కానీ తీసుకోమని సజెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇది రికరెంట్గా ఇబ్బంది పెడుతున్నప్పుడు మృత్యుంజయ రసం అనే దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. మృత్యుంజయం అంటే మృత్యువుని జయించే గొప్ప శక్తి అన్న పేరుతోటి, అన్న ఉద్దేశంతో దీనికి ఆ పేరు పెట్టారు. రోజు 4 లేదా 5 సార్లు పూటకొక మాత్ర చొప్పున దీన్ని 1 టీ స్పూన్ తేనెతోటి 5 మిల్లీలీటర్లు అంటే 1 టీ స్పూన్ తులసి రసంతో తీసుకోమని సజెస్ట్ చేయడం జరుగుతుంది మృత్యుంజయ రసాన్ని. అలాగే తిప్పతీగతో తయారైన అమృతారిష్టం, దీన్ని రోజుకి 2 సార్లు ఫుడ్ తర్వాత పూటకి 10 నుంచి 20 మిల్లీలీటర్ల ఔషధాన్ని సమంగా నీళ్లు కలుపుకొని తీసుకోమని సజెస్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ టైఫాయిడ్ ఉన్నప్పుడు పథ్యాపథ్యాలు జాగ్రత్తలు చాలా ముఖ్యం. టైఫాయిడ్ ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఉండాల్సి వస్తే వ్యాక్సిన్ తీసుకోవచ్చు, తప్పులేదు. అయితే నివారణ చాలా ముఖ్యం. ఆహార పదార్థాలు నీళ్ళపైన ఈగలు వాలకుండా ఎప్పుడు మూతలు పెడుతూ ఉండాలి. అలాగే బజారు పక్కన రోడ్ సైడ్ ఫుడ్, స్ట్రీట్ ఫుడ్ అని ఈ మధ్య బాగా క్రేజ్ అయిపోతుంది. యూట్యూబ్లలో చూడటం స్ట్రీట్ ఫుడ్ గురించి ఇంకా వెళ్ళిపోతూ ఉన్నారు. అలాగా సమస్యలు కూడా పెరిగిపోతూ ఉన్నాయి. బజార్లో ఆ రోడ్డు పక్కన అమ్మేటటువంటి అపరిశుభ్ర ఆహార పదార్థాలు తినకూడదు. ఎప్పుడు కూడా తాజా ఆహారం తీసుకుంటూ ఉండాలి. చేతుల్ని శుభ్రంగా సబ్బుతోటి కడుక్కొని ఆహారం తీసుకుంటూ ఉండాలి. ఆకుకూరలు, కూరగాయలు వీటిని ఉప్పు నీళ్లు లేదా పసుపు నీళ్ళల్లో 2 నుంచి 3 నిమిషాల నుంచి మళ్ళీ మామూలు నీళ్ళతోటి కడిగి అప్పుడు వంటకి వాడుకుంటూ ఉండాలి. అలాగే ఎప్పుడు కూడా కనీసం 10 నిమిషాలు కాచి మరిగించి ఆ తర్వాత చల్లార్చి అలాంటి నీళ్ళని తాగుతూ ఉండాలి. ఎందుకంటే ఇది వాటర్ బోర్న్ డిసీజ్ కాబట్టి. ఇలా ఈ జాగ్రత్తలు అన్నీ తీసుకుంటే ఈ టైఫాయిడ్ తాలూకు కాంప్లికేషన్స్ని ఎదుర్కోవచ్చు, టైఫాయిడ్ని త్వరగా తగ్గించుకోవచ్చు, టైఫాయిడ్ రాకుండా జాగ్రత్త పడవచ్చు కూడా. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఆ థమ్స్ అప్ బటన్ అంటే లైక్ బటన్ని క్లిక్ చేస్తే ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది ఈ వీడియో. అలాగా ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000, తెలంగాణ స్టేట్, ఇండియా. ల్యాండ్ మార్క్ కుక్కట్పల్లి ఏరియా, మెట్రో టైన్ పిల్లర్ నంబర్ A663. ఈమెయిల్ muralymanohar2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.